ఏం చనిపోయిందా? వావ్, థ్యాంక్స్ కనమా. 2000 దాకా ఖర్చు పెడితే ఇలా తయారైంది. 3 hours స్లీప్, లిటరలీ 3 గంటలు పడుకున్నాం. నేను నైట్ చందుకి బాగానే వర్క్ ఉంది, అందుకే తను 3 వరకు మెలకుగా ఉంది. అండ్ నేను ఎడిట్ చేస్తూ కూర్చున్నాను, నాకు మధ్యలో చాలా ట్రబుల్ ఇచ్చింది. సో అందుకే 3 అయిపోయింది పడుకునేసరికి. ఐ థింక్ 4 అయింది అనుకుంటా కదా కన్నమా? 4. ఇట్స్ నాట్ ఈవెన్ 3 hours. అండ్ ఇంత పొద్దున్న లేకడానికి కారణం ఏంటంటే మేము టెంపుల్కి వెళ్తున్నాం, నరసింహస్వామి టెంపుల్. మమ్మీ వెళ్దామని చెప్పారు. ఐ డోంట్ నో ఏమైనా స్పెషల్ ఉందో లేదో. 1 second. అమ్మ ఏమైనా స్పెషల్ ఇవ్వాలా? స్పెషల్ ఏం లేదు, గుడికి వెళ్దాం. ఎప్పుడో 3:40కి లేచి కూర్చున్నాం, ఇదేమో ఇప్పుడు లేచి రెడీ అవుతున్నారు. 3:40కి లేచావు నువ్వు కూడా? మేము అప్పుడే పడుకున్నాంగా. బాయ్, మా గుళ్ళో కలుద్దాం. అమ్మ మాయ స్కూటీలో వెళ్తున్నారు, నేను చందేమో ఆటోలో వెళ్తున్నాం. ఇప్పుడే బుక్ చేశారు రైడ్. నా కుర్చీలు పెడదా? కుర్చీలు పెట్టు ఒకసారి. కూర్చోనా? కుర్చీలు పెట్టు, చీరమి కుర్చీలా? కింద కింద పట్టు. ఇంకెక్కనవా? పోదామా? పోదాం. ఆగు, ఎలా ఉన్నానో చెప్పలే. భలే ఉన్నా నాన్న. సూపర్ ఉన్నావు. ఇందాక జస్ట్ ఓకే అన్నావు. ఇందాక జస్ట్ ఓకే అన్నాడు. ఆల్మోస్ట్ ఒక 20 minutes నుంచి ట్రై చేస్తున్నాను నేను ఆటో బుక్ చేయడానికి. బుక్ కావాలా? 2 minutes. మ్యాగీ నూడిల్స్ కుక్ చేసినట్టు 2 minutesలో బుక్ చేసింది చందు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నాన్న? ఎట్లా? మ్యాజిక్కా? మ్యాజిక్ చేసి అట్లా ఏంటి మ్యాజిక్ కన్నా చేతిలో ఫోనే ఆగట్లేదు. అట్లా ఉంటుంది మరి మ్యాజిక్. బతికే ఉంది. ఎక్కడ పెట్టు. ఏం చూస్తున్నావు జాలిగా? వెళ్దామా ఇంటికి? ఎవరింటి? వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మన ఇంటికి వెళ్దామా? అయ్యో 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 పాపం. ఆగో వస్తున్నా. వాటర్ భయం వేసింది దానికి. షూ లేదు. బండి ఏదన్నా ఎక్కిందా ఏంటి? ఎక్కుండేది కాలు మీద. లేదు ఏమైంది? లేదు పాపం. ఏం చనిపోయిందా? అయితే ఈ పక్షి ఆన్ ది వేలో కింద పడిపోయి కనపడింది. పాపం బతికిద్దాం అనుకుని వాటర్ తీసుకొచ్చాం. ఐఎమ్ సారీ, చనిపోయింది. కన్నమా, నెక్స్ట్ టైం మనము ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు గోవుల కోసం ఇవి తీసుకొద్దామా? ఫ్రూట్స్. పాప మీద ఎక్స్పెక్ట్ చేసి లేస్తున్నట్టుంది. ఐఎమ్ సారీ నాన్న, ఏం తీసుకురాలేదు. అయితే ఇప్పుడు మేము ఇంటికి వచ్చాం. టెంపుల్స్ అన్నీ తిరిగి చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఏనా. అండ్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మా అత్తగారింటికి వెళ్ళి మా అత్తగారు ఉప్మా ప్రెసరేట్ చేస్తున్నారు స్పెషల్గా. సో అక్కడికి వెళ్ళి ఫుల్గా లాగిచ్చి తర్వాత చూద్దాం ఏం చేద్దాము. ఇప్పుడు నేను మా అత్తగారింటికి వచ్చాను. ఏంటి ఎవరు లేరు? ఓకే, ఇదేంటిది? అల్లం చట్నీ, పల్లి చట్నీ. మమ్మీ ఇది కూడా పల్లె కదా. ఓకే, నేనైతే పెసరట్టు కోసం వెయిటింగ్. ఇప్పుడు దీన్ని కొబ్బరి మామిడికాయ అంటారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. గట్టిగా చెప్పాలి, నాకు అర్థం కాలేదు. ఇది కొబ్బరి మామిడికాయ అంటారు, చాలా బాగుంటుంది. వావ్, థ్యాంక్స్ కన్నమా. థ్యాంక్స్ ఆంటీ. మళ్ళీ ఆంటీ అన్నావు. థ్యాంక్స్ అత్తయ్య. పల్లి చట్నీ ఎక్కువే, అల్లం చట్నీ కొంచెం వేయి. ఇప్పుడు తినగానే బాగుంటుంది చూడు. ఎక్సలెంట్ ఉంది నాన్న, అంటే చాలా బాగుంది. మళ్ళా అంటే అన్నాడమ్మా. చాలా బాగుంది, ఇంకో పెసరట్టు కావాలి. తిను. ఇంకో మమ్మీ, పుష్ప చూస్తున్నారా? ఇది పట్టుకో ఒకసారి, పడిపోద్ది. మా అత్తగారింటి నుంచి టిఫిన్స్ తీసుకొచ్చాను. పెసరట్టు, ఉప్మా అండ్ బజ్జీ. చాలా బాగున్నాయి అసలు. అమ్మ టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉన్నాయో. సరే, నేను కొంచెం రీల్స్ చేసుకొని వస్తాను, ఓకేనా? బాయ్ మమ్మీ. బాయ్ బాయ్. ఇప్పుడు ఏం రీల్ చేస్తున్నాం నాన్న మనం? ఇలా ఎవరికైనా అమ్మాయిగా. ఓకే, సో ఇలా అంటే ఏంటంటే ఏందయ్య స్వామి అని. ఏందయ్య స్వామి అంటే ఇట్లా కొట్టుకుంటాం అనమాట మేము. సో ఏందయ్య స్వామి రీల్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ ఈలోపు ఏంటిది అది అని ఏం చేసింది చూడు, అవేంటో
ఓకే సో గైస్ ఈరోజు మా అనుగడు ఏం చేశారంటే నా కోసం ఏమీ చేయలేదు ఇది స్పెషల్ డిజైన్ ప్రిపేర్ చేసిండు. డిజైన్ ఏది సో బేసికల్లీ ఇది చాలా లైట్ కలర్ ఉండేది, నాకు లైట్ నచ్చదని చెప్పాను, అందుకు ఇక్కడ అక్కడక్కడ షేడింగ్స్ పెట్టింది ఇక్కడ మా అనుమ. ఇదిగో. సో మొత్తం షేడింగ్స్ ఉన్నాయి. అన్ని తెలిసిన మా అమ్మ ఎలా నవ్వుతుందో. అరే ఫ్రంట్ షేడింగ్స్ కాదు, బ్యాక్ షేడింగ్స్ పెట్టాడు మా అను. వావ్ చూడు. నాకు ఏదో పురుగు తీయదేదో కాదు ఎల్లో గ్రీనిష్. చూసినా లేవనుకుంటే కాదు అసలు అది ఏంటి చెప్పండి షా, మరకలు ఎలా వచ్చాయి దాని మీద? ఏం కాదు, ఏదో ఎక్స్పెరిమెంట్ చేసావు బట్ ఇట్స్ ఓకే. అన్షా ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి చెప్పు ఫాస్ట్ గా. ఎక్స్పెరిమెంట్ ఏం చేసింది? అది మీ పెళ్లిలో వచ్చిన గులాబీ దండలు ఉన్నాయి కదా, ఆ గులాబీ దండలు తీసుకొచ్చి ఏందో రేఖలు తీసి తడిపి దాంట్లో పెట్టి చుట్టి ఏదో డిజైన్ అవుతుందని చేసింది. లాస్ట్కి అలా వచ్చి కదా ఇదంటే కుర్తి ఓకే నత్తి ఒకసారి నీది కూడా ఉందా? ఓహో ఏంటి? అనుకున్నా. దీని మీద ఎక్కువ ప్రింటింగ్ వాటర్. క్లీన్ చేసే గుడ్లా 3,000 ఖర్చు పడేది ఏం కాదు. ఇది 500, అది 500, పూలు 500 అంతే. 2,000 దాకా ఖర్చు పెడితే ఇలా తయారైంది. ఇదొక డిజైన్, ఇది నా కోసము. ఓకే ఇది పిచ్చుకుంట, ఇది కాదు, ఇది పిచ్చుకుంట కాదు, కళ్ళ కోసం డిజైన్ ఇది. కళ్ళు మనం బట్టలు సేవ్ చేసుకుంటాం కదా, ఫస్ట్ నువ్వు కట్టుకో. ఇది ఇదిగో ఇది నువ్వు కట్టు ఒకసారి. పారిపోతుంటారు. బాయ్ అనుమా. బాయ్ ఆంటీ. బాయ్. అయితే యాక్చువల్లీ ఇప్పుడు అను ఇంకా మా అత్తగారు పెద్ద సినిమాకి వెళ్ళారు అనమాట. ఎందుకంటే మా అత్తగారికి ఆ పెద్ద మూవీలో చిక్రీ సాంగ్ బాగా నచ్చింది, అందుకు సినిమా చూస్తున్నారు మొత్తం. అండ్ ఇందాక రీల్ రికార్డ్ చేసాం అనమాట, కొంచెం రికార్డ్ చేసాము. అండ్ మిగతా సగం వాళ్ళు వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తే ఈలో మేము కూడా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాం. కనమ్మా కారా సినిమా చూద్దామా ధనుష్ది.